ఇప్పుడు మనమున్నది చెక్ పోస్ట్ కాదు, అలాగని టోల్ గేటు కాదు. కానీ షోరూమ్ నుంచి వచ్చిన ప్రతి కొత్త బండి కూడా ఇక్కడ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అంత సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా విజయదశమి వేళ వాహనాలను కొనుక్కోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా తమ వాహనాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ పూజ చేయించుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అదే విశాఖలోని సంపత్ వినాయక ఆలయం. ఒక సెంటిమెంట్ గాడ్గా ఇక్కడ మనకి సంపత్ వినాయకుడు దర్శనమిస్తారు. ప్రతి వాహనానికి పూజ చేయించిన తర్వాతే ఇక్కడ నుంచి బళ్ళు కదులుతాయి. ఒకసారి ఇక్కడ వాహనదారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. సంపత్ వినాయకుడు ఎందుకంత సెంటిమెంట్గా మారిపోయాడో ఒకసారి చూద్దాం. మాకు చాలా సెంటిమెంట్ అండి. వైజాగ్లో అందరికీ, మాకనే కాదు అందరికీ కూడా సెంటిమెంటు. ఈ సంపత్ వినాయక టెంపుల్కి వచ్చి కొత్త బండి కొన్నారు కానివ్వండి, కొత్త వస్తువులు కొనుక్కున్నారు కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చూపించి తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీ అనమాట. పూజ చేయించుకొని వెళ్తారు. చాలా బాగా పూజ చేస్తారు. బాగా మంచి జరుగుతుంది వైజాగ్లో. చాలా అద్భుతంగా ఉన్నాయండి. వర్షం చాలా మంది వచ్చారు కదా, మరి వెయిట్ చేస్తున్నారు, మీకు ఎలా ఉంది? బాగుందండి. అంత అరేంజ్మెంట్స్ అయితే బాగా ఏర్పడేశారు. వర్షం వాడడం వల్ల కొంచెం ఇదిగా ఉన్నా కూడా బాగుందండి, బాగా చేశారండి. అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా సంపత్ వినాయక టెంపుల్కి వస్తాం కంపల్సరీ. బట్ ఏంటంటే ఈ ఇయర్ ఏంటంటే కొంచెం విజయదశమి కావటం అండ్ హాలిడే రావడం అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విశిష్టమైనది టెంపుల్ కాబట్టి బండి తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం ఇక్కడికే రావాలన్నమాట ఎవరైనా సరే. సో ఎంత లాంగ్ ఉన్నా సరే ఎవరైనా రావడం. బట్ ఏంటంటే సెంటిమెంట్, సో మెయిన్ సెంటిమెంట్ ఫాలో అవుతారు కాబట్టి సో టెంపుల్కి ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. అండ్ ఫెస్టివల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సో మార్నింగ్ క్యూ లైన్ చాలా లెంత్ ఉందని చెప్పారు. సో ఈవినింగ్ పూజ పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈరోజు కంపల్సరీ పూజ చేసుకుంటాం. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వస్తుంటారా? అందరూ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంపల్సరీ వస్తూ ఉంటారు ఇక్కడికి. మా వారు బండి తీసుకున్నారు, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పూజ చేయించుకున్నారు. అందరూ వైజాగ్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కదా. అవునండి, చాలా టెంపుల్ ఫేమస్ ఇక్కడ. అందుకని ప్రతి వాళ్ళు బండి కొనే వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. 2 బళ్ళు కొన్నాం, ఒకటి కారు కొన్నాం, ఒకటి బండి కొన్నాం. కారు ఓపెనింగ్ అయిపోయింది, ఇది కూడా ఇప్పుడు చేస్తున్నాం. అన్నిటికీ ఇక్కడికే వస్తున్నాం. బాగానే ఉంది, దయ వల్ల అంతా బాగుంది. అదే కొత్తగా బండి తీసుకున్నాం మేము. సంపత్ వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చాం. మొదటి పూజ వినాయకుడికి చేయడం అలవాటు మన హిందూ సాంప్రదాయ ప్రకారం. ఫస్ట్ బండి ఓపెనింగ్ ఎక్కడే చేస్తాను. అలా చేయడం వల్ల నాకు భవిష్యత్తులో నాకు మంచి జరుగుతుందని నా ఆశ. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వస్తారా? మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడికి వస్తారండి. అందరూ ఇక్కడే ఫస్ట్ ఓపెనింగ్ ఇక్కడే చేసి తర్వాత సెంటిమెంట్ అండి. విశాఖవాసులకి అందరికీ చాలా మంది ఉత్తరాంధ్రకి ఇక్కడే బాగా ఇది చేస్తారండి. దూర దూరం నుండి కూడా వస్తారండి. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ఓపెనింగ్ చేస్తారండి. అంటే దసరా కదా, ఈరోజు ఇక్కడ పూజ చేయడం ప్రతిరోజు ఆనవాయితీ కింద ఉంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నాము 350. ఇక్కడికే వస్తాం. ఇప్పుడు వైజాగ్ ఇక్కడ కదా, వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడే మ్యాక్సిమం ఇక్కడే చేయిస్తారు పూజ. అంటే వినాయకుడు కదా, ఫస్ట్ ఏది పూజ చేసినా కూడా వినాయకుడు పూజ చేయాలి. సో అందుకే ఇక్కడ అలాగా. వైజాగ్లో అందరికీ సెంటిమెంట్ సంపత్ వినాయక టెంపుల్. సో ఎవరు దసరానే కాదు, ఏ వెహికల్ తీసుకున్నా ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇది సెంటిమెంట్ కాబట్టి. అండ్ మేము కూడా ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఫస్ట్ వెహికల్ ఇక్కడ తీసుకొస్తే మాకు ఇంకా ఈ వెహికల్ వాడినంత లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందని అనమాట ఈ వెహికల్తో పాటు. అలాగే ఇంత ముందు కొన్న వెహికల్స్కి ఇక్కడికే వచ్చాం, ఇప్పుడు ఈ వెహికల్కి ఎక్కడికి వచ్చాం అనమాట. చాలా మంది వచ్చారు కదా వెహికల్స్. చాలా మంది, అసలు ఖాళీ లేదు, అలా ఖాళీ లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కంటిన్యూ వెహికల్స్ వస్తున్నాయి అంట ఇక్కడ. పంతులు గారు చెప్పారనమాట. అంతా బాగానే ఉంది. ఏంటంటే ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా బందోబస్తు అనేది మామూలు రెగ్యులర్ బీట్ ఉంటుంది ఇక్కడ. పండగ సందర్భంలో ఎక్స్ట్రాగా ఫోర్స్ వేస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ వెహికల్ దసరా టైంలో వెహికల్ పూజకి తెస్తారు కదా. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుండి సుమారు ఒక 2000 దగ్గర నాకు తెలిసి ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకంటే పంతులు గారు లేని టైంలో వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు పంతులు పూజ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకొని కంట్రోల్ చేసుకుంటాను సార్. మాట వింటారు సార్, అందరూ బాగుంటుంది, డిసిప్లిన్డ్గా ఉంటారు. విశాఖపట్నంలో అయితే ఎటువంటి అంతరాయం ఉండదు ట్రాఫిక్. నాకు తెలిసి సంపత్ వినాయక టెంపుల్ సార్ 99%. నేను 13 years కానీ చేస్తున్నాను ఇక్కడ. సంపద ఏ బైక్ ఉన్నా ఈవెన్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా స్టూడెంట్స్ అయినా ఇవి ఎవరు కొనుక్కున్నా ఇక్కడికే తెస్తారు. మరి ఎందుకంటే బాగా ఫేమస్. మనం ఏదనుకుంటే కంపల్సరీ సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు.